హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బీట్రూట్ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్గా తీసుకున్న 3 బీట్రూట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మామిడి గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక కట్ట ఫ్రెష్ పుదీనా. తాలింపు కోసం మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలని తీసుకోవాలి. అలాగే ఒక చెక్క కొబ్బరిని తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు కోసం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పోపు దినుసులన్నింటినీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచిగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ అన్నింటినీ వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బీట్రూట్ మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిసేపు మగ్గించుకోవడానికి మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బీట్రూట్ మనకి బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్ కూడా అన్నింటినీ వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పీసెస్ని బీట్రూట్ని కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫ్లేవర్ కోసం కొద్దిగా ధనియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా కూడా మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మనకి మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఎలా అంటే డ్రై అయిపోయి బాగా వేగాలండి. ఆకుకూర మనకి పుదీనా పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న మామిడి గుజ్జు ఉంది కదండి, తురుము, దాన్ని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే దాంట్లో బీట్రూట్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ అయిందా లేదా చూసుకొని దాంట్లో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, బీట్రూట్ కొబ్బరి పచ్చడి తయారైపోయింది. దీన్ని మనం వేడివేడిగా రైస్లో కానీ, లేదంటే దోసెస్లో కానీ, లేదంటే చపాతీలో కానీ దేంట్లో తిన్నా కూడా దీని టేస్ట్ సూపర్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.